ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి గ్రూప్ మ్యాచ్కు టీమిండియా రెడీ అవుతోంది. న్యూజిలాండ్తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. ఆల్రెడీ సెమీస్కు చేరినప్పటికీ కివీస్తో మ్యాచ్ను తేలిగ్గా తీసుకోవద్దనే పట్టుదలతో కనిపిస్తోంది. విన్నింగ్ జోష్ను కొనసాగించడమే టార్గెట్గా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. సైకలాజికల్ గాను రీఫ్రెష్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత టీమిండియాకు 6 రోజుల విశ్రాంతి దొరికింది. అయినా ప్రాక్టీస్ పై గట్టిగానే ఫోకస్ పెట్టింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ లో చురుగ్గా పాల్గొనలేదు. కఠినమైన శారీరక కసరత్తులకు హిట్ మ్యాన్ దూరంగా ఉన్నాడని కథనాలు వస్తున్నాయి. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ పర్యవేక్షణలో నిదానంగా జాగింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రోహిత్ స్వేచ్ఛగా కదలడం లేదనే కథనాలు వస్తున్నాయి. త్రోడౌన్లు ఫేస్ చేయకుండా షాడో బ్యాటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. పాక్ తో మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. తొడకండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం కంఫర్ట్ గానే కనిపించాడు. మ్యాచ్ తర్వాత తనకేమీ ఇబ్బంది లేదని అప్డేట్ ఇచ్చాడు. కానీ ప్రాక్టీస్ లో యాక్టివ్ గా పాల్గొనకపోవడంతో కివీస్ తో మ్యాచ్ నుంచి రెస్ట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఆల్రెడీ సెమీస్ చేరినందున రిస్క్ ఎందుకనే చర్చ కూడా ఉంది. ప్రాక్టీస్ సెషన్ కు వైస్ కెప్టెన్ దూరంగా ఉన్నాడు. టోర్నీలో నిలకడగా ఆడుతున్న శుభ్మన్ గిల్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. అందుకే ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదని ప్రచారం జరుగుతోంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ మార్చి 2న జరగనుంది. ఇంకా టైం ఉన్నందున ఆ మ్యాచ్ వరకు గిల్ రెడీ అవుతాడనే అంచనాలు ఉన్నాయి. రిషబ్ పంత్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. యువ వికెట్ కీపర్ జ్వరం నుంచి కోలుకుని ఉత్సాహంగా కనిపించాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో పంత్ పాల్గొనలేదు. కానీ కివీస్ తో మ్యాచ్ కు ముందు మాత్రం హుషారుగా ప్రాక్టీస్ చేశాడు. ఫిట్నెస్ లేక ఎవరైనా ఆటగాళ్లు ఆఖరి గ్రూప్ మ్యాచ్ కు దూరమైతే పంత్ బరిలో దిగే అవకాశముందని తెలుస్తోంది. రోహిత్ కు రెస్ట్ ఇస్తే రిషబ్ ఆడడం ఖాయమని చర్చ జరుగుతోంది. గత మ్యాచ్ లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ ఎప్పట్లాగే హార్డ్ వర్క్ చేశాడు. ప్రాక్టీస్ లో చెమటోడ్చాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ను ఫేస్ చేశాడు. గత మ్యాచ్ లో షమీ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొన్నాడు. దీంతో న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆడతాడా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రాక్టీస్ సెషన్ లో సీనియర్ బౌలర్ ఉత్సాహంగానే పాల్గొన్నాడు. మొత్తంగా కివీస్ తో పోరుకు టీమిండియా అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన మోర్నీ మోర్కెల్ ఇప్పుడు జట్టుతో చేరాడు.